హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీరాముజు హరికృష్ణ ఛానల్. మన నల్గొండ జిల్లాలో ఇంత మంచి పొలం ఉంది. మన నల్గొండ జిల్లాలో చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఆయుర్వేదిక్ కూడా అమ్ముతారు. మీకు ఒక్కొక్క టీ చూపెడతా ఆగండి. తులసి, అలోవేరా, మ్యాంగో ట్రీ, పూత అప్పుడే వచ్చింది. ఇదేదో వెరైటీ చెట్టు, షో చెట్టు ఇది. ఇక్కడ మీకు కావాలంటే పుదీనా, కరివేపాకు మీకు కావాలంటే అమ్ముతారు వాళ్ళు, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లోటస్, క్యూటీ లోటస్ ఎంత బాగున్నాయి కదా. చిచ్చో ఎంత బాగున్నాయి. ఇక్కడ బంతి పూలు, ఆరెంజ్ బంతి పూలు మస్తున్నాయి. ఎన్నో ఆరెంజ్ బంతి పూలు. ఇక్కడ దోసకాయ ఎండిచ్చినారు, ఎండబెడుతున్నారు దోసకాయ. ఇక్కడ ఎల్లో బంతి పూలు, ఆరెంజ్ బంతి పూలు, అక్కడ ఎల్లో బంతి పూలు, బీరకాయ, ఇక్కడేమో డ్రాగన్ చెట్టు, డ్రాగన్స్ చాలా ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా ఉంది. తర్వాత చూస్తాం. ఉసిరికాయలు చూడండి కింద పడుతున్నాయి, పైన పండి కింద పడుతున్నాయి. చూడండి డ్రాగన్, ఉసిరికాయ చెట్టు అంట. పపాయ ఆల్రెడీ హాఫ్ అయిపోయినాయి. ఒక పండు బండలే కచ్చగా ఉన్నాయి. ఇక్కడేమో ఎల్లో బంతిపూలు, ఇక్కడేమో టమాటాలు ఇంకా కచ్చగా ఉన్నాయి, పండలేదు. కొన్ని పండినాయి కొన్ని పండలేదు. ఎంత క్యూట్గా ఉంది అది. చీ, బంతిపూలు ఉన్నాయి కదా, కచ్చ టమాటాలు. చూడండి పుదీనా ఎంత పెద్దగా ఉంటాయంటే, పుదీనా చూపెడతాగండి. పుదీనా ఇంకా చూడండి, చూస్తున్నామండి. ఇంకా చూడండి పుదీనా, పుదీనా చూడండి ఎంత బాగున్నాయి పుదీనా. పుదీనా ఎంత బాగున్నాయి. మొత్తం పుదీనానే. కావాలంటే అడగండి, వీళ్ళు ఇస్తారు, మనీ పే చేయాలి. ఇది నల్గొండలోనే పొలము. నెక్స్ట్ ఏమో క్యాలీఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉన్నాయి. ఇవైతే లైన్ వరకు ఉన్నాయి, ఎంత దూరంగా ఉన్నాయో. బీరకాయలు కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి, ఇంకా కాలేదు బీరకాయలు.
అక్కడ వరకు వెళ్ళలేదు, వెళ్ళకండి, అక్కడ పుదీనా పెట్టినారు, వెళ్ళకండి అని చెప్పినారు. మొత్తం బీరకాయ చెట్టే, ఇది మొత్తం కాకరకాయ చెట్టు. మిరపకాయ, మొత్తం మిరపకాయ అక్కడ వరకు. ఇది మొత్తం కాకరకాయ. ఇది గుమ్మడికాయ చెట్టు. ఇది మిరపకాయలు వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. మిరపకాయలు మొత్తం మిరపకాయలు ఎట్లున్నాయో చూడండి. ఆ లైన్ వరకు మిరపకాయ చెట్లు మొన్న వంకాయ చెట్లు. మా తమ్ముడు పక్కన నుంచి చెప్తున్నాను, వంకాయ చెట్టు చూపి, వంకాయ చెట్టు చూపి అని. చిన్న చిన్న పూత వస్తున్నాయి. కన్నా అక్కడ దాకున్నాం. నెక్స్ట్ ఇదేం చెట్టు? ఇది పొట్లకాయ చెట్టు. పొట్లకాయ చెట్టు ఇది. నెక్స్ట్ పొట్లకాయ ఆల్రెడీ కాసినాయి, చూపెడతాగండి మీకు చిన్నగా, వేరే తెలియకుండా. అక్కడ ఆంటీ వాళ్ళు అక్కడ ఏది ఉక్కకుండా ఉండాలి ఫస్ట్. మీరు చూడండి బీరకాయ ఎంత మంచిగా వచ్చిందో. సారీ పొట్లకాయ ఇది, మర్చిపోయి బీరకాయ అంటున్నాం. చిక్కుడుకాయ ఆల్రెడీ కొన్ని కాసినాయి. ఇది బీరకాయ చెట్టు. ఇది ఉల్లికాడు. లైన్ వరకు ఉన్నాయి, మొత్తం సూపర్ ఉన్నాయి ఇవి. నెక్స్ట్ ఇది పాలకూర చెట్టు. బీరకాయ ఇది కూడా బీరకాయ. ఇది చిన్న చిన్న బీరకాయలు. ఇవి బెండకాయలు ఆల్రెడీ కొన్ని వచ్చేసినాయి, తెంపినారు. పుదీనా చూడండి ఎంత గ్రీనీగా ఉందో. మొత్తం పుదీనానే, ఆ లైన్ వరకు మొత్తం పుదీనా. ఇక్కడ దాకా మొత్తం పుదీనానే. ఇక్కడ దాకా వెళ్ళలేదు, సైలెంట్గా చూపిస్తా ఆగండి మీకు. మొత్తం పుదీనా తారదాకా పుదీనానే. ఇక్కడ చెట్లు నాటుతున్నాను అనుకుంటా. సముద్రం ఉంది ఇక్కడ. పొలం ఉంది, పొలంలో నీళ్ళు ఉన్నాయి, ఏందో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇవేమో సత్యనారాయణ చెట్లు. నెక్స్ట్ బోడకాయ చూపెడతా మీకు. బోడకాయలన్నీ కింద పడుతున్నాయి, కింద పడి ఖరాబ్ అవుతున్నాయి. మరి చూడండి బోరకాయ చెట్టు, అలోవేరా ట్రీస్, బ్యాంబూ ట్రీస్ కూడా చూపెడతా మీకు. ఇంకోండి బ్యాంబూ ట్రీస్ బాగున్నాయి కదా. బ్యాంబూ ట్రీస్ బిర్యానీ వేసుకొని తినాలి ఇలా.